ఒక వ్యక్తి అల్ప విశ్వాసిగా ఉంటే జరిగే నష్టం ఏంటి చూద్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెని. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఇప్పుడు చూడండి, అల్ప విశ్వాసిగా మనం ఉండటం వలన మనకు వచ్చే సమస్య ఏంటి అంటే ఇక్కడ పేతురు గారి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. పేతురు గారి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అల్ప విశ్వాసం వల్లనే కదా, సందేహపడటం వల్లనే కదా. ఎప్పుడైతే గాలిని చూచాడో, భయపడ్డాడో, సందేహపడ్డాడో వెంటనే మునిగిపోసాగాడు. అంటే యేసు ప్రభువారు ముందుకొచ్చి అంటున్న మాట, నువ్వు అల్ప విశ్వాసివి. అంటే అల్ప విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అంటే ముంచేస్తుంది. ఏమంటే ఇప్పుడు నేను అల్ప విశ్వాసిగా ఉన్నానో లేదో నేను చూసుకోవాలా? మరి చూసుకోకపోతే ఏమైపోద్ది? చూసుకోకపోతే పేతురు గారే మునిగిపోయారు. మరి మనం ఏం చేద్దాం? మనమేమవుతాం? పేతురు గారు మునిగిపోయారు. యేసు ప్రభు చెయ్యి పట్టుకునేంత వరకు కేకలు వేశారండి. కేకలు వేశారు, రక్షించు ప్రభు అని కేకలు వేశారు. ఏమండి, రక్షించు ప్రభు అని కేకలు వేశారు అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఆలోచించండి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న పేతురు గారితో యేసు ప్రభు చెబుతున్న మాట, వెంటనే యేసు చెయ్యి చాపి 31వ వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అంటే అల్ప విశ్వాసిని మనం గుర్తించుకోవటానికి ఇక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. దీంట్లో ఏం కనబడుతుందంటే అల్ప విశ్వాసులకు ముందుగా ఉండేది ఏంటంటే సందేహం.